నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఎస్ అనే లెటర్లో సందీప్ అనేటువంటి పేరు గల వాళ్ళు సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మీరు చేసింది? సో ఈరోజు మీకు లెటర్ ఎస్తో ఉండి, లెటర్ ఎస్ చాలా మంచి లెటరు, మంచి గ్రోత్ ఉన్న లెటరు, మంచి స్పిరిచువాలిటీ ఉన్న లెటరు. లెటర్ ఎస్కి చాల్డిన్లో సంఖ్యాబలం 3, పైథాగరస్లో సంఖ్యాబలం 1. సో అన్ని మంచి గుణాలు ఉన్న ఎస్లో కూడా ఇబ్బందులు పడే కొన్ని పేర్ల గురించి, సో పర్టికులర్ ఈరోజు ప్రోగ్రాంలో సందీప్ అనే పేరు గురించి, ఆ అబ్బాయి పడిన ఇబ్బందులు, బాధలు, అండ్ మనము న్యూమరాలజీ కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతను ఎంత ఆనందంగా ఉన్నాడు, అదే మనిషి కరెక్షన్ కాకముందు ఈ జీవితం ఎందుకు, ఉల్లి కష్టాలు, బాధలు, డిప్రెషను, సూసైడ్ చేసుకుంటే పోతుందని అనే స్టేజ్కి వచ్చిన సందీప్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత లైఫ్ ఇంత ఆనందంగా ఉంటుందా, సో ఇంత హ్యాపీనెస్ ఉంటుందా, సో న్యూమరాలజీ అనేది దైవ శక్తి అని నమ్మి చాలామంది క్లయింట్స్ని గత 4-5 ఏళ్లగా నాకు పంపించడం జరిగింది. ఈ సందీప్ సాఫ్ట్వేర్ ఇంజనీరు బెంగళూరులో. సో బీటెక్ వరకు బాగా ఇబ్బందులు లేకుండా గడిచిపోయింది. లెటర్ ఎస్ అనేది అప్ అండ్ డౌన్ లెటర్. సో బీటెక్ వరకు మంచి అప్పులు ఉన్నాయి, మంచి జాబ్ దొరికింది. మ్యారేజ్కి అక్కడ ఇబ్బంది వచ్చింది ఈ అబ్బాయికి. సో తల్లిదండ్రులు చూసిన సంబంధం, సో ఈ అబ్బాయి తల్లిదండ్రుల మాటను గౌరవిస్తూ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 3 నెలల నుంచి ఆ అమ్మాయి నుంచి కొట్లాటలు, సో కొట్లాడడము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇతను పోయి ఒక 10-15 డేస్కి ఇలా అడుక్కొని తెచ్చుకోవడము, సో ఇలా జరుగుతూ ఉన్నింది. సో 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయి నాకు నువ్వు అక్కర్లేదు, నాకు డైవర్స్ కావాలి అని ఆ అమ్మాయి మొండికి కూర్చోవడము, వీళ్ళ పేరెంట్స్ కూర్చొని మాట్లాడి ఎంత సర్ది చెప్పినా కూడా ఆ అమ్మాయి వినకుండా డైవర్స్ తీసుకోవడము. సో 1.5 ఇయర్కి అంతా మొత్తం ప్రాసెస్ ఆఫ్ డైవర్స్ అయిపోయి విడాకులు అయిపోయింది. సో సందీప్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ మాటలు ఇవన్నీ కూడా ఆయన బాగా గాయపరిచాయి, బాగా డిప్రెషన్లోకి వెళ్ళాడు. సో ఇది అన్నీ పక్కన పెట్టి మళ్ళా జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేసి వర్క్ మీద పెట్టుకొని ఒక 1 ఇయర్ వాళ్ళ అమ్మోళ్ళు పెళ్లి సంబంధాలు తెస్తున్నా కూడా వినకుండా జాబ్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. సో 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అమ్మాయే ఇష్టపడి ఇతన్ని ప్రపోజ్ చేసి, అంటే ఈ అబ్బాయికి డైవర్స్ అయింది అన్నీ అమ్మాయికి తెలిసే ప్రపోజ్ చేయడము, ఇతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చప్పడము, పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన మొదటి వారం నుంచే వీళ్ళు కొట్లాటలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఏమంటే SANDEEPలో ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఈ అంటే 5, ఈ అంటే 5, పి అంటే 8, 31వ నంబర్. ఈ 31 నంబరు దూరం నుంచి చూసేటప్పుడు రిలేషన్స్ బాగుంటాయి, గంట మాట్లాడుకోకపోతే బాగుంటాయి. ఒకే దగ్గర ఉన్నప్పుడు 31ని రిలేషన్ ఫెయిల్యూర్ నంబర్, డెత్ నంబర్ అంటారు. 13 అయినా 31 అయినా సేమ్ క్వాలిటీస్. సో బ్రేకింగ్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. సో నేను కొన్ని వందల సందీపులు చూశాను ఇలాంటి ప్రాబ్లంతోనే. నైట్ 11 o'clock 12 o'clock వాట్సాప్ పెడతారు, రేపు మార్నింగ్ వాయిస్ ఇస్తాను, ఎలా ఉందన్న, ఎలా ఉంది, బాగాలేదంటేనే నాకు బతకాలని లేదు, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మార్నింగ్ నేను మాట్లాడతాను, అపాయింట్మెంట్ తీసుకోండి, కరెక్షన్ ఇస్తానని చెప్పడం. అట్లా కొన్ని వందల సందీపులకి వాట్సాప్లోనే కౌన్సిలింగ్లు, ధైర్యం చెప్పే మాటలు, అండ్ అన్నిటికన్నా మించి మంచి కరెక్షన్. సో ఒకవేళ మీ పేరు కూడా సందీప్ అయితే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్, నా పర్సనల్ వాట్సాప్ నెంబర్కి పెడితే ఎంత తొందరగా కరెక్షన్ తీసుకోవాలి. ఈ సందీప్ అనేది బ్యాడ్ నంబర్, కొంతమందికి మాత్రమే పడుతుంది. సో మీరు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలో మీకు నా అడ్వైస్ వాట్సాప్ రూపంలో వస్తుంది. నా వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. వాట్సాప్ చేసేటప్పుడు మీ సమస్యలు ఏది పెట్టకండి, జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. ఇంగ్లీష్లో పెట్టండి, తెలుగులో పెట్టకండి. ఇంగ్లీష్లో, ఎందుకంటే ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. సతీష్ అంటాం,
SATISH అవ్వచ్చు, SATHISH కావచ్చు, SATHEESH కావచ్చు. ఈ 3 స్పెల్లింగ్స్ మనం సతీష్ అనే అంటాం. సో ఐ వాంట్ ద స్పెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్ క్లియర్లీ. సో ఈ సందీప్ నన్ను కలవడము, అతని పేరులో నేను ఒక అక్షరం మార్చాను. అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతని పేరులో 7 అక్షరాలు ఉండకూడదు. ఇతని పేరులో 8 అక్షరాలు ఉంటేనే బలం. సో 8 అక్షరాలు అందరికీ పడదు, పడిన వాళ్ళకి 8 అమృతం. సో జో బైడెన్, సో అమెరికా ప్రెసిడెంట్, 80 ఏళ్ళ వయసులో ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు 8 లెటర్స్ వల్ల. సో కపిల్ దేవ్ చాలా మంచి ప్లేయరు, హెరిటేజ్ చంద్రబాబు నడుపుతున్న హెరిటేజ్లో 8 లెటర్స్ వల్ల చాలా పాపులర్ అయింది. ప్యారడైజ్, మనం ప్యారడైజ్కి వెళ్ళామంటాం కానీ ప్యారడైజ్ బిర్యానీ అని చెప్పం, ప్యారడైజ్ 8 లెటర్స్. సో 8 లెటర్స్లో పేరు కలిసి వచ్చిన వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, మనశ్శాంతి సంపాదిస్తారు. 8 అనేది శని రూపం కాదు, 8 అంటే నిజాయితీ, 8 అంటే పట్టుదల, ఒక క్రమశిక్షణ. సో శని ప్రభావం ఉన్నప్పుడు ఆ మనిషి టైం ప్రకారం పనులు చేస్తాడు, ఉదయాన్నే నిద్రలేస్తాడు, నిజాయితీగా ఉంటాడు. సో 8 ఈజ్ ఫార్ సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ. శనీశ్వరుడు ఎవరైనా ఖాళీగా ఉంటే ఇష్టపడ్డా ఆయన పనిచేసే వాళ్ళని దీవిస్తాడు. సో 8 లెటర్స్లో ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడతారు. 8లో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. 8న పుట్టిన రాజశేఖర రెడ్డి గారు, 8న పుట్టిన రేవంత్ రెడ్డి గారు, ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా 8, 17, 26 పుట్టిన వాళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్తారు. సో 17th నరేంద్ర మోడీ, 17th KCR, 17th MGR. సో 17న పుట్టిన వాళ్ళు, 26 పుట్టిన వాళ్ళు ఈ శని ప్రభావం వల్ల దేవతల దీవెనలకి పాత్రలు అవుతారు, మంచి స్టేజ్కి వెళ్తారు. సో సందీప్లో 8 లెటర్స్ పెట్టాను. నేను అతనికి ఒక మూన్ స్టోను, ఒక గోమేధికం, క్యాటై. సో ఈ 3 స్టోన్స్ కూడా మనం తిరుపతి కాళాసి దగ్గరలో మన అంజిమేడు విలేజ్లో పూజలో పెట్టిన స్టోన్సే తెప్పించుకొని అతను వేసుకోవడం 1 వీక్ లోపలే తెప్పించుకున్నాడు, వేసుకున్నాడు. సో ఏ అమ్మాయితో అయితే అని ఇష్టపడి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడో ఆ అమ్మాయి పేరు కరెక్షన్ చేసుకున్నాడు. ఇంటి మెయిన్ డోర్కి ఈ స్పెల్లింగ్స్ పెట్టుకొని ఉదయం పూట కోర్స్ రాయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి అలిగి వెళ్ళిపోయిన అమ్మాయి 3 రోజులు ఆ అమ్మాయే తిరిగి వచ్చింది. సో జరిగిన దాంట్లో నా తప్పే అనుకుంటున్నాను, నేను పొరపాటున అరిచేశాను, సారీ అని చెప్పడము. మళ్ళా కలిసిపోయారు. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ ఎలాంటి మనస్పర్ధలు లేవు, కొట్లాట్లు లేవు. సో బాబుకు కూడా నేనే పేరు పెట్టాను. సో ఫస్ట్ మ్యారేజ్ ప్రాబ్లం వచ్చాక సెకండ్ కూడా ప్రాబ్లం వచ్చాక సందీప్ భయపడిపోయాడు, నా పేరులో ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల ఇలా అవుతుంది. జాబ్లో బాగుంది, ఫ్రెండ్స్తో బాగున్నాను. సో లెటర్ ఎస్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉన్న లెటరు. పర్టికులర్గా అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే నంబర్ లెటర్ ఎస్ ఎక్కువ. భార్యాభర్తల కొట్లాట్లకు రావడం కారణం ఎస్ఏ, మీ తప్పేం కాదు. మీరు పెట్టుకున్న పేర్లో లోపాలే ఇబ్బంది పెడతాయి. ఇక్కడ సందీప్ కూడా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే ఆయన పేరులో 7 అక్షరాలు ఉంటే ఇబ్బందులు, 8లో ఉంటే గెలుపు. సో ఆ ఎన్ని లెటర్స్లో ఉంటే కాలింగ్ సందీపే మారదు, బట్ అదృష్టం మారిపోయింది. నేను చెప్పిన లక్కీ స్టోన్స్ మెడలో వేసుకోమన్న, చేతిలో అందరు చూస్తారు, అందరి చూపు పడినప్పుడు నెగిటివ్ నజర్ ఉంటుంది, అది మంచిది కాదు. మెడలో డాలర్ రూపంలో వేసుకోండి. అంటే పవిత్రమైనది మంగళసూత్రం మెడలో వేసుకున్నట్టు, డాలర్స్ మెడలో వేసుకున్నప్పుడు ఆ శక్తి ఒళ్ళంతా వెళ్ళి లోపల నెగిటివ్ తీసేస్తుంది. పక్కన వాళ్ళు మన మీద చెడు అభిప్రాయం తీసేసి మంచి అభిప్రాయం వచ్చేలా చేస్తుంది. సో సందీప్ చాలా బాగున్నాడు, జాబ్లో ప్రమోషన్, బాబు. సో ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్తున్నాడు, తలెత్తుకుని వెళ్తున్నాడు. సో చాలామందికి ఏమంటే పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ లైట్గా తీసుకుంటారు. ఇంట్లో భార్య బాగుంటేనే బయట పనులు చేసుకొని రాగలం. ఇంట్లో భార్య కొట్లాడుతుంటే బయట కూడా మనం వర్క్ సరిగా చేయలేము. సో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానన్న, 4 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా కొన్ని వేల సందీపులు నా దగ్గర కరెక్షన్ తీసుకొని చాలా బాగున్నారు. సో ఈ సందీప్ పేరు గల వాళ్ళు ఈ పేరులో ఒక అక్షరం మార్చి మంచి లైఫ్, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అని అంటే
నేమ్ కరెక్షన్స్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మాకు డైరెక్ట్ మీటింగ్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.